మనమిప్పుడు సద్గుణంగా నటించే అయిష్టత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు మన అహంకారం లేదా కోపం ఇతరుల సహాయాన్ని నిరాకరించడాన్ని నిరాడంబరత అనే ముసుగులో ఎలా దాచుకుంటోందో, ఆ మానసిక మోసాన్ని మనం ఎలా గుర్తించాలో ఈ వనరు వివరిస్తుంది. మొదటిది, నిజమైన నిరాడంబరత అనేది మనలో అత్యాశ లేకపోవడం వల్ల వచ్చే ఒక ప్రశాంతమైన స్థితి. కాని కొన్నిసార్లు ఇతరుల మీద ఉన్న అయిష్టత లేదా అహంకారం కూడా అచ్చం ఈ నిరాడంబరతలాగే నటిస్తుంది సుమా. నాకెవరి సహాయం అవసరం లేదు, నా పని నేను చేసుకోగలను అని పైకి గంభీరంగా చెబుతూ లోపల కోపాన్ని దాచుకోవడం దీనికి ప్రధాన ఉదాహరణ. రెండవది, మరి ఇలాంటి ప్రవర్తన ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందో మీరెప్పుడైనా గమనించారా? ఇతరులపై ఎక్కువగా ఆధారపడే సంబంధాల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు, తల్లిదండ్రుల సహాయాన్ని తిరస్కరించే పిల్లలు, గురువుల సలహాలను కాదనే విద్యార్థులు, లేదా సామాన్యుల సహాయాన్ని వద్దనే భిక్షువు. ఇక్కడ వీరంతా సహాయాన్ని నిరాకరించడానికి కారణం నిరాడంబరత కాదు, కేవలం వారి అహంకారం మాత్రమే. చివరగా, అసలీ మానసిక మోసాన్ని ఎలా గుర్తించాలి? మీ అంతర్గత భావనలను మీరే జాగ్రత్తగా గమనించుకోండి. ఎవరైనా మీకు సహాయం చేయడానికి పట్టుబడితే, మీలో ప్రశాంతతకు బదులుగా చిరాకు లేదా బిగుతుగా అనిపిస్తే అది ఖచ్చితంగా అయిష్టతే. ఇతరులకు భారం కాకూడదనేది మీ నిజమైన ఉద్దేశమా, లేక నాకు మీ అవసరం లేదు అని నిరూపించుకోవడమా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మనలోని ప్రతికూల భావనలను సద్గుణాలుగా భ్రమపడటం ఆపి నిజమైన ప్రశాంతత దిశగా అడుగులు వేయడమే ఈ బోధనల ముఖ్య ఉద్దేశ్యం.